తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు క్షమయ దరిత్రి. డాక్టర్ వాణి దేవులపల్లి గారు రచించారు. కథ విందాము. ఆమె ఆ ఇంట్లోకి ప్రవేశించింది. మేడ మీద నుండి గుక్క పట్టిన పాపాయి ఏడుపు వినిపిస్తుంది. ఆమెలో ఆందోళన. వడివడిగా మెట్లెక్కి పైకి వెళ్ళింది. గది తలుపులు మూసి ఉన్నాయి. బలంగా నెట్టి లోపలికెళ్ళింది. అక్కడి దృశ్యం చూశాక ఆమెలో ఆవేశం పెళ్ళుబికింది. ఏం చేస్తున్నావు అంటూ అతడి కాలర్ పుచ్చుకొని బలంగా లాగి పక్కకు నెట్టింది. మంచం మీద ఉన్న పాపాయిని తీసుకొని భుజాన వేసుకుంది. అక్కడ ఏం జరుగుతుంది? అతనెవరు? పొద్దున్నే పూజ గదిలో గనగన మోగుతున్న గంట చప్పుడుకు చప్పున మెలకువ వచ్చింది జలజకు. అబ్బా, పొద్దున్నే ఈవిడ గారి పూజ ఒకటి, సెలవు రోజు కూడా కంటి నిండా నిద్రపోనివ్వరు కదా, నాన్సెన్స్. తలగడలో మొహం దాచుకొని మళ్ళీ అటువైపు తిరిగి పడుకుంటూ అత్తగారిని విసుక్కుంది జలజ. ఒక్కసారి మెలకువ వచ్చిందంటే మళ్ళీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. ఇహ లాభం లేదనుకుంటూ లేచింది. జుట్టు ముడివేసుకుంటూ నైటీలో మెట్లు దిగుతున్న జలజకు హాల్లో వరుసగా నిలబడిన వంటామే, డ్రైవర్ సహా పని వాళ్ళందరికీ హారతి చూపిస్తున్న అత్తగారు కనిపించింది. వాళ్ళంతా ఎంతో వినయంగా ముందుకు వంగి భక్తితో ఆ హారతిని కళ్ళకు అద్దుకుంటున్నారు. కాసెపోసి కట్టిన కంచిపట్టు చీరలో ఉన్న అత్తగారిని వెనక నుండి ఒక్క క్షణం అలానే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది జలజ. పచ్చి పెసర రంగుకి మెరూన్ కలర్ హంసల జరి బార్డరు చీరలో మెరిసిపోతుంది. తలారా స్నానం చేసి వదిలేసిన పొడవాటి జుట్టు, చివర చిన్న ముడి, మొహాన ఎర్రటి కుంకుమ బొట్టు, జీవం ఉట్టిపడే కళ్ళకు సన్నని కాటుక రేఖ, ముక్కుకు ఎర్రని ఏడురాళ్ళ ముక్కు పుడక, చెవులకు అంతేసి ఎర్రరాళ్ళ కమ్మలు. ఆమె మేని ఛాయతో పోటీ పడుతూ మెడలో మెరిసిపోతున్న బంగారు చంద్రహారం. 65 వయసులో అత్తగారు దరిత్రీదేవి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అందాన్ని తనే పోత పోసుకుందా అన్నట్టుంది. అబ్బా, ఎంత అందం ఈవిడది! వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేవారో. తను కూడా అందంగానే ఉంటుంది. అయినా అత్తగారి అందం ఒక్క క్షణం ఆమెను అసూయ పడేలా చేసింది. బ్రష్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కోడలికి కాఫీ ఇస్తూ, నువ్వు తలస్నానం చేసిరా జలజ, ఈరోజు ముక్కోటి ఏకాదశి, ఆదివారం కూడా కలిసొచ్చింది నవ్వుతూ అంటున్న అత్తగారిని చూస్తే చిరాకేసింది జలజకు. అక్కడే దేవుడి గది ముందు గద్దెపీట మీద కూర్చొని జపం చేసుకుంటున్న 80 ఏళ్ల అత్తగారు ఒక్క క్షణం వెనక్కి తిరిగి జలజ వైపు అభావంగా చూసి మళ్ళీ జపంలో నిమగ్నమయ్యారు. ఏదో అనబోయి మామ్మగారిని చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది జలజ. నువ్వెలాగూ అందరి గురించి పూజలు చేస్తావు కదా దరిత్రి, ఇక సెలవు రోజు కోడల్ని కూడా పూజలంటూ హడావిడి చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకోయ్ అన్నారు. అప్పుడే అక్కడికొచ్చిన మామగారు. తన మనసులోని మాట ఆయనే అనడంతో జలజకు లోలోపల సంతోషం వేసింది. అవునన్నట్లు తలూపింది మామయ్య గారి వైపు చూస్తూ. అత్తగారి చేతి కాఫీ నెమ్మదిగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న జలజ, ఎలా ఉందమ్మా కాఫీ, పంచదార సరిపోయిందా? రోజూ అడిగే విషయమే. అయినా అత్తగారి గొంతులోని ఆత్మీయతకు ఒక్క క్షణం కరిగిపోయి అమృతంలా ఉంది అనాలనుకుంది. కానీ మళ్ళీ అహం అడ్డొచ్చి పర్లేదు అంది ముక్తసరిగా. ఇంతలో మా అమ్మగారు, దరిత్రి, ఓసారి ఇలా రా తల్లి, నా పూజ అయిపోయింది అని పిలవడంతో ఒక్క పరుగున ఆవిడ వద్దకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టి లేపుతూ, జాగ్రత్త అత్తయ్య, నా భుజం మీద చెయ్యి వెయ్యండి అని పదిలంగా ఆమె గదిలోకి నడిపించుకు వెళ్తున్న అత్తగారిని కళ్ళప్పగించి వింతగా ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది జలజ. మా అమ్మగారు అంటున్నారు కోడలితో, నీ పూజ కూడా అయిపోయింది కదా, ఇక ఆ పట్టుచీర మార్చుకొని 4 ఎండి మిరపకాయలు, గల్లుప్పు పట్ర, దిష్టి తీస్తాను. ఎవరిదో ఎందుకు, నా దిష్టే తగిలేలా ఉంది నీకివాళ. ఊరుకోండి అత్తయ్య, మీరు మరీను. అత్తగారి మాటలకు ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడుతున్న తన అత్తగారు ఎందుకో కొత్తగా పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టిన
తన కంటే కూడా ఆమె తన అత్తగారికే అంత ప్రాధాన్యం ఇవ్వడం జలజకేమీ నచ్చలేదు. ఇంతలో హాల్లోంచి వినిపించిన మాటలకు తల తిప్పి చూసింది జలజ. బాగున్నానన్నయ్య. ఈరోజు పండగ కదా, కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడికొచ్చాను. ఇక్కడి దాకా వచ్చాను కదా, ప్రసాదం ఇచ్చి మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని వచ్చాను అంటుంది మామయ్య గారి చిన్న చెల్లెలు నిర్మల. వదిన ఏం చేస్తుందన్నయ్య అంటూ డైనింగ్ హాల్లో కూర్చున్న తనను పట్టించుకోకుండానే గదిలోకి వెళ్తున్న నిర్మలను చూస్తే ఒళ్ళు మండిపోయింది జలజకు. అమ్మా నిర్మల, బాగున్నావా అంటూ గది బయటకు వచ్చిన ధరిత్రీదేవి తన పాదాలకు నమస్కరిస్తున్న ఆడపడుచును అక్కున చేర్చుకుంది. ఒక్కదానివే వచ్చావా నిర్మల? మా తమ్ముడు రాలేదా? అటూ ఇటూ చూస్తూ నవ్వు మొహంతో అడుగుతున్న అత్తగారి వైపు చూసిన జలజ అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. అంతలో జలజ, నిర్మల పిన్నిరా అంది. నువ్వు రావటం జలజ గమనించనట్టుంది నిర్మల అని అత్తగారే సంజాయిషి ఇవ్వడంతో ఒకంత ఆశ్చర్యానికి గురవుతూ తల తిప్పుకుంది. బాగున్నావా జలజ? నిర్మల ఎందుకో మొక్కుబడిగా అడిగినట్టు అనిపించి తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ. గత 5 సంవత్సరాలుగా జలజ ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తుంది. అందమైనది, తెలివైనది. తన పనితనంతో పై అధికారుల మెప్పు, గుర్తింపు పొందిన అధికారిని. కానీ ఇంట్లో ఇలా ఏ ప్రాధాన్యము, గుర్తింపు లేకపోవటం, ముఖ్యంగా అత్తగారికున్న ఇంపార్టెన్స్ ముందు తను వెలతెలపోవటం, దాన్ని తట్టుకోవటం జలజ వల్ల కావట్లేదు. ఇదే విషయం తన చిన్ననాటి స్నేహితురాలు తహసీల్దారైన శ్రీలతతో పంచుకుంది. ఒక్క మాట చెప్పు జలజ, నిన్ను ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారు కదా? ముఖ్యంగా మీ ఆయన. ఇంటి పెత్తనం, అధికారాలు నీ చేతికి రావాలంటే రాత్రికి రాత్రి వచ్చేయవు. కొంతకాలమైన బరువులు, బాధ్యతలు మోయాలి, కష్ట నష్టాలు భరించాలి. దానికి ఎంతో ఓర్పు కావాలి. నువ్వు కొంచెం ఆలోచిస్తే ఇప్పుడు మీ అత్తగారు పొందుతున్న ఆ గౌరవం, ఆ స్థానం ఆవిడ ఎన్నో ఏళ్ళు అనుభవాలతో సంపాదించుకొని ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంటారనే విషయం మనకు అవగతమవుతుంది. అయినా నువ్వు పెళ్ళయి ఆ ఇంట్లో అడుగుపెట్టి ఎంతో కాలం కాలేదు. అప్పుడే నీకింత తొందర దేనికే? కొంతకాలం పోనివ్వు. నువ్వెలాగూ బ్యాంకులో పనితో సతమతమవుతూనే ఉన్నావు. మళ్ళీ ఇంటి బాధ్యతలు కూడా ఇప్పుడే నెత్తిన వేసుకోవటం నీకు అవసరమా చెప్పు? లైఫ్ ఎంజాయ్ చెయ్యవే. నిజానికి నేను నీలాగే అత్తారింట్లో ఉమ్మడి కుటుంబంలో ఇన్సెక్యూర్గా, నాకు ఎలాంటి ఐడెంటిటీ లేదేంటి అని బాధపడేదాన్ని. అప్పుడు మా అమ్మ ఇదిగో ఇప్పుడు అచ్చు నేను నీకు చెప్పినట్టుగానే చెప్పి నా కళ్ళు తెరిపించింది. అప్పటి నుంచి మా అత్తగారికి ఇచ్చే గౌరవం మా అత్తగారికి ఇస్తాను. ఇంట్లో నాకు ఇష్టమైనట్టుగానే పనులు జరిగేలా చూస్తాను. ఇది ఓ అందమైన అధికారమే కదా. శ్రీలత మాటలు వినడానికి బాగున్నట్టే అనిపించినా కానీ ఎందుకో జలజకు రుచించలేదు. ఒకవేళ నిజంగా శ్రీలత అన్నట్టు తను తన అత్తగారిని చూసి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వట్లేదు కదా. ఆమె అందం, ఆకర్షణ, మాట తీరు, మంచితనం, మన్నన, వినయం, మా అమ్మగారి పట్ల కోడలిగా ఆమెకున్న విధేయత, ఆడపడుచుల పట్ల చూపించే ఆదరణ, మరుదుల పట్ల ఉన్న అభిమానం, మామయ్య గారి కను సన్నలలో మెలుగుతూ పని వాళ్ళ మీద చూపించే సానుభూతి, ఇంట్లో అందరికీ తలలో నాలుకల ఆ మాటకొస్తే తనను ఎంతో ఆత్మీయంగా, ప్రేమగా చూసుకుంటారు అత్తయ్య గారు. అయినా తనకెందుకో అది కాస్త అతిశయంగా అనిపిస్తుంది. అది నటనేమో అని కూడా అనుమానంగా ఉంటుంది. ఒకవేళ తన అనుమానం తప్పేమో, ఆవిడది నిజంగా ప్రేమాస్పద హృదయమేమో. ఏది ఏమైనా ఆవిడను అటు వాళ్ళ అత్తగారు ధరిత్రి అంటూ ఎత్తుకెత్తు మాణిక్యంలా చూసుకోవటం, ఆడపడుచులు, మరుదులు వదిన వదిన అంటూ ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తూ ప్రతి పనిలో ఈమె సలహా తీసుకోవటం, కెనడాలో ఉన్న పెద్ద కొడుకు, పెద్ద కోడలు ప్రతిరోజు వీడియో కాల్లో నవ్వుతూ ముచ్చటించటం, శ్రీరామ్కు కూడా ఇంట్లో ఉన్నంతసేపు అమ్మా అంటూ ఆమె వెంటే తిరగటం, పని వాళ్ళంతా పెద్దమ్మ అంటూ ఆమె పట్ల ఎంతో గౌరవంతో వినయంగా ప్రవర్తించటం
మామగారు కూడా ప్రతి చిన్న విషయం ధరిత్రి అంటూ ఈవిడకు చెప్పి చేయటం తను భరించలేకపోతుందా? అయినా శ్రీరామ్ పెళ్ళికి ముందే తనకు చెప్పాడు, అన్నయ్య కెనడాలో సెటిల్ అయ్యాడు, అమ్మ నాన్న నానమ్మ మనందరం కలిసే ఉంటామని. అదే విషయం అమ్మతో చెప్పినప్పుడు నువ్వు అసలే ఉద్యోగస్తురాలివి, ఇంట్లో పెద్దవాళ్ళుంటే నీకు కూడా సహాయంగా ఎంతో ధైర్యంగా ఉంటుందిలే అని సపోర్టు చేసింది. అప్పుడు తను ఓకే అంది. అప్పుడు తనకు తెలియలేదు, కానీ తనకు ఇప్పుడు ప్రత్యక్షంగా అదెంత భరించరానిదిగా ఉంటుందో అర్థమవుతుంది. దీనికి ఏదైనా విరుగుడు ఆలోచించాల్సిందే, ఇంట్లో తన ఉనికిని తెలియజేయాల్సిందే అనుకుంది. తను చేసేది ఏదైనా చాలా జాగ్రత్తగా చేయాలి అనే విషయం కూడా అర్థమైంది జలజకు. ఏంటోయ్, ఒక్కదానివే కూర్చొని ఏంటా పరధ్యానం, ఏ లోకంలో విహరిస్తున్నావు? కళ్ళ ముందు చిట్క వేసి అడుగుతున్నాడు శ్రీరామ్. ఆహా, ఏం లేదు శ్రీరామ్, ఎంతసేపైంది వచ్చి? ఉండు, కాఫీ తెస్తా అని కుర్చీలోంచి లేవబోయింది. అదేం వద్దు, క్రింద తాగే వస్తున్నాను. ఆఫీస్ నుండి రాగానే అమ్మ తన చేతులతో అమృతం లాంటి కాఫీ ఇవ్వటం మనకు అలవాటే కదా. కళ్ళెగరేసి చిత్రంగా నవ్వి, నువ్విలా రావోయ్, నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పు చాలు తన చెయ్యి పట్టి లాగుతూ అంటున్న శ్రీరామ్ వైపు చూసి నవ్వుతూ లేచొచ్చి అతని పక్కన కూర్చుంది జలజ. ఇంకా ఎంతకాలం అత్తయ్యని ఇలా ఇబ్బంది పెడతావు? కాఫీ ఇవ్వటం లాంటి చిన్న పనుల దగ్గర నుంచి వాళ్ళ అత్తగారిని చూసుకునే పనుల వరకు ఆవిడే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. నీ పనులు కొన్ని నాకొదిలే, ఇప్పుడు నేనొచ్చాను కదా నీ లైఫ్లోకి, ఈ ఫ్యామిలీలోకి. రామబాణం లాంటి తన మాటలు సాధ్యమైనంత మృదువుగా ఉండేట్టు చూసుకుంది జలజ. తనేనా అసలు ఇలా మాట్లాడుతున్నది? తన గొంతు తనకే చిత్రంగా అనిపించింది. తన నటనకు తనను తానే అభినందించుకుంది. రియాక్షన్ కోసం శ్రీరామ్ వైపు చూసింది. ఓ రియలీ, థ్యాంక్ యూ డియర్, అమ్మను అర్థం చేసుకున్నందుకు. భార్య చేతిలో చెయ్యేసి ప్రేమగా నొక్కుతూ అన్నాడు శ్రీరామ్. జవాబుగా భర్త భుజంపై తల ఆంచి మధురంగా నవ్వింది జలజ. బ్యాంకు నుండి ఇంటికొచ్చిన జలజ బయట వాష్ బేషన్ దగ్గర బల్లున వాంతి చేసుకోవటం గమనించిన మామగారు, ధరిత్రి, అమ్మా ధరిత్రి అని కోడలిని కేకేసింది. ఏంటత్తయ్య, హడావిడిగా వచ్చిన కోడలితో? అదిగో నీ కోడలు బయట బల్లున వాంతి చేసుకుంటున్నది. నువ్వు నానమ్మవు కాబోతున్నావనే తీపి కబురు చెబుతుందేమో చూడు కాస్త. చివరి మాటలు గొంతు తగ్గించి అంటూ ముసిముసిగా నవ్వుతుంది మా అమ్మగారు. అవునా? అయ్యో, జలజ బ్యాంకు నుండి వచ్చిన విషయమే నేను గమనించలేదత్తయ్య అంటూ కోడలి దగ్గరకు పరుగున వెళ్ళింది ధరిత్రీదేవి. అప్పటికే కళ్ళు మోహం ఎర్రగా కందిపోయి నీరసంగా ఉన్న జలజతో, ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా ఆదుర్దాగా అడిగింది. ఏం లేదండి, నిన్న శ్రీరామ్తో హోటల్కి వెళ్ళాను కదా, బయట తిండి సరిపడనట్టుంది, అజీర్ణం చేసింది అని చెప్పింది. మనసులో ఏంటి యతి వీళ్ళును అనిపించినా బయటకు నవ్వబోయింది. ఉండు ఇలారా అంటూ కోడలి చెయ్యి పట్టి తీసుకొచ్చి డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చోబెట్టి తన కొంగుతో జలజ మొహం తుడిచింది ధరిత్రీదేవి. గబగబా పిడికిట్లో గల్లుప్పు తెచ్చి ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అంటూ దృష్టి తీసింది. కాస్త పంచదారతో జీలకర్ర కలిపి ఇవ్వు ధరిత్రి, అమ్మాయికి వికారం తగ్గిపోతుంది. లోపటి నుంచి అత్తగారు కేకేసి చెప్పడంతో గబగబా ఆవిడ చెప్పినట్టు చేసి మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఏంటి వీళ్ళ హడావుడి ఇంత చిన్న విషయానికి అని మనసులోనే చిరాకు పడిన జలజ లేచి పైకెళ్ళింది తన గదిలోకి. మా అమ్మగారు ఊహించినట్లుగానే జలజ నెల తప్పింది. 3వ నెల అని తెలియగానే ఇంట్లో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆఫీస్ పని మీద టూర్కెళ్ళిన శ్రీరామ్ వెంటనే తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ శుభవార్త తెలిసిన ధరిత్రీదేవి సంతోషానికైతే పగ్గాలే లేవు. కోడలిని ఇంకా అపురూపం చెయ్యసాగారావిడ. గర్భసంచి బలహీనంగా ఉంది, బెడ్ రెస్టు అవసరమని డాక్టర్ చెప్పడంతో ఎంతో టెన్షన్కు గురయ్యారు ధరిత్రీదేవి మా అమ్మగారు. కానీ
అంతగా భయపడాల్సిందేమీ లేదని విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారంతా. ధరిత్రీదేవి ఈ విషయం శ్రీరామ్కు చెప్పడంతో ఇక్కడుంటే తోచడం లేదని బ్యాంకుకు వెళ్తానంటుందేమో అని భయపడి లీవ్ పెట్టించి దగ్గరుండి భార్యను వాళ్ళ పుట్టింట్లో దింపి వచ్చాడు శ్రీరామ్. మధ్య మధ్య కోడలికి అన్ని రకాల పలహారాలు స్వీట్లు చేయించి పట్టుకెళ్ళి పుట్టింటిలో ఉన్న జలజను చూసి వస్తున్నారు ధరిత్రీదేవి. తాము ఘనంగా చేసిన సీమంతానికి అత్తగారు ఆడపడుచులు రకరకాల స్వీట్లు పలహారాలతో కూతురికి కంచిపట్టు చీరలు బహుమతిగా ఇవ్వడం చూసి వాళ్ళ అపురూపానికి చూపించే ఆప్యాయతకు ఆనందంతో నోట మాట రాలేదు జలజ తల్లి సుశీలమ్మకు. కూతురి అదృష్టానికి మురిసిపోయారామె. త్వరలోనే పండంటి పాపాయికి జన్మనిచ్చింది జలజ. వాళ్ళింటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయారు ధరిత్రీదేవి. బాలసారే కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు జలజ పుట్టింటి వాళ్ళు. పాపాయికి 3వ నెల వెళ్ళగానే మంచి రోజు చూసుకొని వచ్చి మళ్ళీ డ్యూటీలో చేరింది జలజ. పాపాయి పనులు చూసుకోవటం కోసం ప్రత్యేకంగా ఆయాను పెట్టిన పాపాయి పనులన్నీ ఎక్కువగా ధరిత్రీదేవి చూస్తున్నారు. పాపాయి ఆమెకు బాగా అలవాటైంది. ఎంతగా అంటే ధరిత్రీదేవి వద్ద ఉంటే జలజ దగ్గరకు కూడా వెళ్ళట్లేదు. తన పాపాయి తనకు దూరం అవుతుందనే బలమైన భావన జలజను తెలియని భయానికి లోను చేస్తుంది. అత్తగారి పట్ల అసహనానికి గురి చేస్తుంది. ఆమె బుర్ర మళ్ళీ చురుగ్గా ఆలోచించటం మొదలుపెట్టింది. ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం? వీళ్లను దూరంగా ఉంచడమే ఏకైక పరిష్కారంగా తోచింది జలజకు. అనుకున్నదే తడువుగా ఆ ఇంటికి దగ్గరగా ఎప్పుడో శ్రీరామ్ కొన్న ఫ్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి పథకం రచించింది. ఆమె మనసులో రూపుదిద్దుకున్న మరో ఆలోచన గూర్చి ఎంతమాత్రం తెలియని శ్రీరామ్ ఇప్పుడున్న ఇల్లు సరిపోవటం లేదని, ఎవరైనా ఎక్కువ అతిథులొస్తే ఇబ్బందిగా ఉందని, చిన్న చిన్న కుటుంబ ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి కూడా అనువుగా లేదని చెప్పిన భార్య మాటల్లో నిజం ఉండడంతో అన్ని హంగులతో తను ఓపెన్ ఫ్లాట్లో పెద్ద ఇల్లు కట్టడానికి కన్విన్స్ అయ్యాడు శ్రీరామ్. జలజ తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో ఈ విషయం మాట్లాడుతానని మాటిచ్చాడు. అన్నట్టుగానే వారితో మాట్లాడిన శ్రీరామ్ ఈ విషయంలో వాళ్ళకెలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మంచి రోజు చూసి ఇంటి పనులు మొదలుపెట్టారు. ఏడాది తిరగక ముందే ఇల్లు కట్టడం పూర్తి కావటం, గృహప్రవేశం అయిపోవడము జరిగింది. ధరిత్రీదేవి దంపతులు పీటల మీద కూర్చొని వాస్తు పూజ, లక్ష్మీ పూజ, సత్యనారాయణ వ్రతం నిర్వహించగా గృహప్రవేశం బంధువుల కోలాహలంతో ఘనంగా సందడిగా జరిగింది. అప్పటికే కోడలు మాటల ద్వారా ఆమె ప్రైవసీ కోరుకుంటుందని గ్రహించింది ధరిత్రీదేవి. అమ్మా, ఇక మీ సామాన్లు అన్నీ సర్దుకోండి. మంచివాళ్ళు ఎవరైనా దొరకగానే ఈ ఇల్లు కిరాయికు ఇచ్చేద్దాం అని శ్రీరామ్ అన్నప్పుడు అసలు విషయం నెమ్మదిగా చెప్పారు ధరిత్రీదేవి. తమకు ఎన్నో ఏళ్లుగా ఈ పాత ఇల్లు అలవాటైందని, ఇల్లు మారితే నానమ్మ చాలా ఇబ్బంది పడతారని, అందుకే కొంతకాలం తర్వాత చూద్దామని చెప్పటం విని హతాశుడయ్యాడు శ్రీరామ్. అదేంటమ్మా, అంత పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలతో కట్టించింది మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికా? కోపంతో అంటున్న అతని కళ్ళు ఎర్రబడి ముక్కుపుటాలు అదురుతున్నాయి. మిమ్మల్ని వదిలి మేము వేరుగా వెళ్ళిపోవడం ఏంటి? అయితే మేము కూడా వెళ్ళాం. ఎక్కడున్నా అందరం కలిసే ఉందాం. మొండిగా అంటున్న శ్రీరామ్ దగ్గరకొచ్చి సముదాయించారు ధరిత్రీదేవి. వేరుగా ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? 10 ఇళ్ళ అవతల ఉన్న ఇల్లు మనకు దూరమా? రోజు మీరు రావచ్చు, పోవచ్చు, మేము రావచ్చు. అన్ని సౌకర్యాలతో చక్కగా కట్టుకొని శాస్త్రోక్తంగా పూజలు చేసిన ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చెయ్యాలిరా నాన్న అంటూ కొడుకుని ఒప్పించింది ధరిత్రీదేవి. తల్లి బలవంతం మీద అయిష్టంగానే భార్య పాపాయితో కొత్తింట్లోకి మారాడు శ్రీరామ్. ధరిత్రీదేవి వచ్చి కొత్తింట్లో సామాన్లన్నీ దగ్గరుండి సర్దించి వెళ్ళారు. జలజ తన ఇష్టాలకు అనుగుణంగా అధునాతన ఫర్నిచర్తో ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుంది.
తన పాచిక పారినందుకు జలజకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇది తన ఇల్లు అనే భావన ఆమెను తన్మయత్వానికి గురి చేస్తుంది. ఇక ముందు ఎంచక్క తను, శ్రీరామ్, పాపాయి, ఇక తను చిన్న కుటుంబం, ఆనందంగా హాయిగా కావలసినంత ప్రైవసీ. ఈ ఆలోచనే ఆమెను వివశురాలిని చేస్తుంది. ఉద్యోగరీత్యా నెలలో సగం రోజులు టూర్లకెళ్ళే శ్రీరామ్కు ఇంకా కొత్తింట్లో అలవాటు కావటం కష్టంగా ఉంది. లంకంత ఇల్లు, పనివాళ్ళు, వంట ఆవిడ, ఆయా, వాచ్మెన్ ఉన్న అంత పెద్ద ఇంట్లో శ్రీరామ్ లేనప్పుడు పాపాయితో బిక్కుబిక్కుమంటూ భయం భయంగానే గడుపుతుంది జలజ. పైగా ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి క్రమంగా శ్రీరామ్ ప్రవర్తనలో మార్పును గ్రహించింది జలజ. మనిషిలో ఇదివరకు ఉత్సాహం కానీ కల కానీ లేవు. ముఖ్యంగా తన పట్ల అతని నిర్లిప్తత, ముభావం జలజను బాధిస్తుంది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే శ్రీరామ్ ఇలా మారిపోవడం జలజ భరించలేకపోతుంది. పైగా ఏ వ్యసనాలు లేని శ్రీరామ్ అప్పుడప్పుడు ఇంటికి తాగి రావటం కూడా ఆమెను కలవరపరుస్తుంది. ఇదిలా ఉంటే అత్తగారింట్లో అందరితో ఆమె సంబంధాల్లో పెద్దగా మార్పు లేకున్నా తన కోరికను అర్థం చేసుకుని తనకు అనుకూలంగా తన భర్త శ్రీరామ్కు నచ్చజెప్పి తన పైన ఎలాంటి అపవాదు రాకుండా సమస్యను తేలికగా పరిష్కరించిన అత్తగారి పట్ల మనసులో కొంతమేర గౌరవ భావన, కృతజ్ఞత ఏర్పడ్డాయి జలజకు. పైగా పనిలోకి ఆయా రానప్పుడల్లా పాపాయిని అత్తగారి దగ్గరే వదిలి బ్యాంకుకు వెళ్తుంది. ఆ రోజు కూడా ఆయాకి జ్వరమని పనిలోకి రాలేదు. అత్తగారి దగ్గర పాపాయిని వదిలి వెళ్దామనుకుంది. కానీ అత్తగారు, మామగారు ఊరెళ్ళారు, సాయంత్రానికి కానీ రారు అని తెలిసింది. తనకేమో ఆ రోజు బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఉంది, తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. సమయానికి శ్రీరామ్ కూడా ఊళ్ళో లేడు. ఏం చెయ్యాలో తోచలేదు. స్నేహితురాలు శ్రీలతకు ఫోన్ చేసి ఆ ఒక్కరోజుకి వాళ్ళ ఆయాను పంపించమని అడిగింది. ఆయా అందుబాటులో లేదు, కానీ వాళ్ళ డ్రైవర్ తమ్ముడు 20 ఏళ్ల నిరంజన్ అప్పుడప్పుడు తమ బాబును చూసుకుంటాడని, కావాలంటే అతన్ని పంపించగలనని చెప్పింది శ్రీలత. గత్యంతరం లేని పరిస్థితుల్లో సరే అంది జలజ. ఆ పిల్లాడు రాగానే జాగ్రత్తలన్నీ చెప్పి పాపాయిని అప్పగించి మధ్య మధ్య లోనికెళ్ళి పాపాయిని చూస్తుండమని బయట ఉన్న వాచ్మెన్కు చెప్పి అన్యమనస్కంగానే బ్యాంకుకు బయలుదేరింది జలజ. పొలం పనుల మీద ఊరెళ్ళిన ధరిత్రీదేవి దంపతులు వెళ్ళిన పని పూర్తి కాకపోవడంతో వెంటనే వెనుదిరిగారు. రాగానే ధరిత్రీదేవి ముందు గబగబా వంట పని ముగించి అత్తగారికి, భర్తకు వడ్డించి తను ఎంగిలి పడ్డాననిపించి కొత్తింటికి బయలుదేరింది. ప్రొద్దున్న కోడలు ఫోన్ చేసినప్పటి నుంచి ఆమె మనసులో లేదు. ఆయా రాలేదని, తనకు లీవ్ పెట్టే పరిస్థితి లేదని జలజ చెప్పటం, సమయానికి తాను ఊళ్ళో లేకపోవటం ఆమెను ఆందోళనకు గురిచేసింది. పాపాయి ఎలా ఉందో, ఎవరో కొత్త మనిషి అని చెప్పింది కోడలు. ఆలోచిస్తూ వడివడిగా నడుస్తుంది ధరిత్రీదేవి. గేటు బయట వాచ్మెన్ రాజాసింగ్ స్టూల్ మీద కూర్చొని ఉన్నాడు. తనను చూసి లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్న రాజాసింగ్తో, పాపాయి పడుకుందా అడిగింది ఆతృతగా. హా అమ్మా, పాపాయిని చూసుకోవటానికి ఓ పిల్లగాడొచ్చిండు ఇయాల. వంటామే పనివాళ్ళు వెళ్ళిపోయారు, మేంసాబ్ బ్యాంకుకు వెళ్ళారు అని చెప్పాడు. అవునా? ఒక్క ఉదుటున లోనికొచ్చింది ధరిత్రీదేవి. దగ్గరగా వేసి ఉన్న మెయిన్ డోర్ తలుపులు తీసుకొని హాల్లోకి వెళ్ళేసరికి ఉండుండి పాపాయి చిన్నగా గుక్కపెట్టి ఏడుస్తున్న శబ్దం. చుట్టూ చూసింది. ఆ శబ్దం పైన గది నుండి వస్తుందని అనిపించి గబగబా మెట్లెక్కి పైకెళ్ళి బెడ్రూమ్ తలుపులను ఒక్కసారిగా బలంగా తోసింది. బెడ్ మీద వెల్లకిలా పడుకొని గుక్కపెట్టి ఏడుస్తుంది పాపాయి. పాపాయి మీదకు వంగి ఉన్నాడు నిరంజన్. ఏయ్, ఏం చేస్తున్నావు? పెద్దగా అరుస్తూ వెనక నుండి నిరంజన్ కాలర్ పట్టి బలంగా లాగింది ధరిత్రీదేవి. ధరిత్రీదేవి రాకను ఏమాత్రం ఊహించని నిరంజన్ అయోమయంగా లేచి నిల్చున్నాడు. అప్పటికే లేత పెదవి చిట్లి రక్తం ధారగా ప్రవహిస్తున్న పాపాయిని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది ధరిత్రీదేవి. వాచ్మెన్
గట్టిగా పిలుస్తున్న ధరిత్రీదేవిని ఆందోళనగా అక్కడే ఉన్న ఇనుపరాడతో తలపై బలంగా మోది పరుగులంకించుకున్నాడు నిరంజన్. లోపలి నుంచి అరుపులు వినిపించడంతో ఏం జరిగిందో తెలియక పరిగెత్తుకొచ్చిన వాచ్మెన్కి చంకన పాపాయితో స్పృహ తప్పి నేలపై పడి ఉన్న ధరిత్రీదేవిని చూడగానే జరగరానిదేదో జరిగిందని అర్థమైంది వాచ్మెన్కి. జేబులో నుంచి మొబైల్ తీసి వెంటనే జలజకు ఫోన్ చేశాడు. హాస్పిటల్లో బెడ్ మీద తలకు కట్టుతో స్పృహ లేకుండా పడి ఉంది ధరిత్రీదేవి. పక్కనే స్టూల్ మీద కూర్చొని అచేతనంగా ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని చెంపకు ఆనించుకుంది జలజ. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. తను అత్తయ్య గారిని ఎన్నెన్ని మాటలంది. లెక్క లేనన్నిసార్లు ఆమె మనసును కష్టపెట్టింది, ఈసడించుకున్నది. ఆమెను గంజిలో ఈగల తీసి పారేసిన సందర్భాలన్నీ జలజకు గుర్తొచ్చాయి. అయినా ఆవిడ తనను పల్లెత్తు మాట అనేవారు కాదు. ఎన్ని భూకంపాలు బద్దలయ్యేవో ఆమె హృదయంలో. నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. నదిలా ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే ఉంది జలజ. అత్తయ్య గారి గొప్పతనాన్ని గ్రహించడానికి, ఒప్పుకోవడానికి ఎప్పుడూ తన అహం అడ్డుపడుతూ ఉండేది. తన అసహనమే తనలోని మనిషితనాన్ని అణిచివేసేది. మీరు మా పాలిట దేవత అత్తయ్య, ఈరోజు మీరే లేకుంటే అంటున్న జలజలో ఆపుకోలేని దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా తల్లి అన్న మాటలు జలజకు గుర్తొచ్చాయి. నువ్వు ఏ జన్మలో ఏ నోము నోచుకున్నావో జలజ, దేవతల కుటుంబంలో పడ్డావు. ఆ మాట అక్షరాల నిజం. మామగారు ఆప్యాయత కురిపించే ఆడపడుచులు, జల్లు డియర్ అంటూ తనను ప్రేమ జల్లుల్లో తడిపేసే భర్త, ఇలాంటి కుటుంబాన్ని పొందటం నిజంగా పూర్వజన్మ సుకృతమే. ఎన్నో పూజలు నోములు చేస్తే గాని అలాంటి అదృష్టం లభించదు ఎవరికైనా. ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచితనం గ్రహించలేని, గుర్తించలేని మూర్ఖత్వం తనదే. వీళ్ళందరినీ కాదనుకొని తనకు ఏదో గుర్తింపు, అస్తిత్వం లేదని, ఇంట్లో పెత్తనం లేదని అర్థం లేని ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ వేరే కాపురం పెట్టిన తనకు ఆలస్యంగానైనా కళ్ళు తెరిపించిన ఆ భగవంతుడికి జలజ మనసారా కృతజ్ఞతలర్పించింది. భగవాన్, అత్తయ్య గారిని చల్లగా చూడు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకోవటం కూడా మర్చిపోయింది జలజ. అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో ఆమెకే తెలీదు. డాక్టర్ వచ్చి ధరిత్రీదేవికి స్పృహ వచ్చిందని, ప్రమాదం తప్పిందని చెప్పడంతో అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. పాపాయి కూడా క్రమంగా షాక్ నుంచి కోలుకుంటుంది. అయినా ఇంకా నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూనే ఉంది. జలజ తల్లి సుశీలమ్మ పాపాయిని చూసుకుంటుంది. ఆ రోజు ధరిత్రీదేవి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు. భర్త, కొడుకు, కూతుళ్ళు, కోడలు, సుశీలమ్మ అందరూ ఆమె దగ్గరే కూర్చొని ఉన్నారు. అత్తయ్య గారు, మన ఇంటికి వెళ్దాం అంది జలజ. ఆమె మాటలకు అందరూ తల తిప్పి చూశారు ఆశ్చర్యంగా. ప్లీజ్ అత్తయ్య గారు, మీరొస్తే పాపాయి త్వరగా కోలుకుంటుంది. ఈ విధంగానైనా ఆమెను తనింటికి రప్పించుకోవాలని జలజ ఆశ, ఆలోచన. ధరిత్రీదేవి ఏమీ మాట్లాడకుండా తల తిప్పుకోవడంతో నీళ్లు నిండిన కళ్ళతో అక్కడ నుండి వెళ్ళిపోయింది జలజ. సోఫాలో పాపాయిని నిద్రపుచ్చుతున్న సుశీలమ్మ ఒళ్ళో తల పెట్టుకొని బావురుమంది జలజ. అమ్మా, నువ్వు కూడా నాతో ముభావంగా ఉంటున్నావు. నేను చేసింది తప్పే కాదనను. బంగారం లాంటి మనసున్న అత్తయ్య గారిని ఎంతగానో క్షోభ పెట్టాను. మంచి కుటుంబాన్ని కాలదన్నుకొని ఎండమావి లాంటి ఏకాంతం కోసం పరుగులు తీశాను. తప్పు తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్పమ్మా, నేనేం చేస్తే మళ్ళీ నా కుటుంబం నాకు దక్కుతుంది? ఏం చేస్తే మళ్ళీ మేమంతా ఒకటిగా కలిసి ఉండగలం? ప్లీజ్ అమ్మా చెప్పు. నన్నెంతో ఆప్యాయంగా పాపాయిని ప్రాణంగా చూసుకునే మా అమ్మగారు, అత్తయ్య గారు, మామయ్య గారు, ఆడపడుచులు వీళ్ళంతా నాకు కావాలమ్మా. నన్ను ప్రేమానురాగాలలో ఓలలాడించే నా మునుపటి శ్రీరామ్ నాకు కావాలమ్మా. చెప్పమ్మా, నేనేం చెయ్యాలి? మీరేం చెయ్యమన్నా చేస్తాను. కళ్ళు తుడుచుకుంటూ బేలగా ఆర్ద్రంగా అడుగుతున్న జలజను చూసి సుశీలమ్మ కడుపు తరుక్కుపోయింది. కూతురులో వచ్చిన మార్పు, ఆ మార్పును ప్రతిబింబించే ఆమెలోని ఆవేదన చూశాక
సుశీలమ్మలోని తల్లి మనసు తల్లడిల్లిపోయింది. సుశీలమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. కూతురి తలను ప్రేమగా నిమిరి దగ్గరకు తీసుకుంది. స్వయంగా నువ్వే వెళ్ళి మామగారిని, ముఖ్యంగా మీ అత్తయ్య గారి పాదాలను పశ్చాత్తాపం నిండిన నీ కన్నీళ్లతో కడిగి క్షమించమని అడుగు. సుశీలమ్మ మాటలు పూర్తి కాకుండానే, అప్పుడైనా అత్తయ్య గారు వస్తారంటావా అమ్మా? కన్నీళ్లతో మెరుస్తున్న జలజ కళ్ళల్లో ఆశ కొట్టొచ్చినట్టు కనిపించింది. తప్పకుండా, ఎందుకంటే కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే గొప్ప స్వభావం, సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి ధరిత్రీదేవి. ఈ కోవకు చెందిన వాళ్లకు కోపతాపాలు, ఈర్ష్య, అసూయలు, క్రోధ ప్రకోపాలను జయించే శక్తి సామర్థ్యాలుంటాయి. వీళ్ళు ఆత్మీయతానుబంధాలతో అల్లుకునే కుటుంబాలకు మూల స్తంభాలుగా ఉంటారు. ఈ ఆధునిక కృత్రిమ యాంత్రిక జీవనంలో ధరిత్రీదేవి లాంటి వాళ్ళు ఇంటికొకళ్ళుంటే చాలు. చిన్న చిన్న కారణాలకే విచ్ఛిన్నమవుతున్న ఈనాటి కుటుంబాలకు మంచి రోజులు వచ్చినట్టే ధ్వంసమవుతున్న రాగబంధాలను పునరుద్ధరించేది ధరిత్రీదేవి లాంటి వాళ్ళేనమ్మా. ఇలాంటి వాళ్ళెప్పుడూ అలవి కాని ఓర్పు నేర్పులతో కుటుంబాల్లో ఆనందాల హరివిల్లులు విరబూయటానికి ఆలంబనగా నిలుస్తారు. మెరుస్తున్న కళ్ళతో చెబుతున్న సుశీలమ్మ ఒక్క క్షణం ఆగి కూతురి కళ్ళల్లోకి చూశారు. జలజ కళ్ళు ఆశగా మెరిశాయి. నాకు అర్థమైందమ్మా, నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను. అత్తయ్య గారిని ఎలా ఒప్పించాలో నాకు తెలిసింది. ఇప్పుడే వెళ్ళి దగ్గరుండి అత్తయ్య గారిని, వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొస్తాను దృఢంగా, నిశ్చయంగా అంటూ కారు తాళాలు తీసుకొని వడివడిగా బయటకు నడుస్తున్న కూతురును తృప్తిగా చూశారు సుశీలమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.